హెల్త్ బాగాలేదు. అందుకని పండక్కి బాగా తినేసాం కదా, కడుపు కాస్త గడబడ చేసేసింది. అస్సలు బాగాలేదు హెల్త్. పండగకి అన్నీ తినేసి కడుపు చెడగొట్టుకున్నాను. అందుకని అమ్మ చెప్పింది, పెరుగులో మెంతి పొడి వేసుకొని ఒక 2 స్పూన్స్ అన్న తిను అంది. కలిపే పెరుగు అను మెంతి పొడి ఇది తినాలంటే ప్రాణం మీదకి వస్తుంది. అవన్నీ తినేసరికి స్వీటు, హాటు, మటను, చికెన్ అన్నీ తినేసరికి అయిపోయింది సర్వీస్. ఇది తినాలంటే ప్రాణం మీదకి వస్తుంది. ఎంతన్నా ఆయుర్వేదం కొంచెం హెల్త్ బాగు చేసినా కొంచెం గండం వెళ్ళడానికి, బట్ తప్పదు. నవ్వలేవమ్మా, నోట్లో పెట్టుకొని మింగేసేసే అని చెప్పింది. అదే పని చేస్తున్నా. జస్ట్ 2 స్పూన్స్ కంప్లీట్. డైలీ తినే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. నేను కూడా అప్పుడప్పుడు మెంతి పొడి హాట్ వాటర్లో వేసుకొని తాగుతాను. తగ్గుద్ది, తొందరగా తగ్గిపోద్ది అని చెప్పి. బాగా కడుపులు నొప్పి తట్టుకోలేకపోయి, ఒకటే మోషన్స్, కడుపు నొప్పి తట్టుకోలేకపోయి చెప్పాలన్నా మీకు నాకు సిగ్గేస్తుంది. అందుకే తిండి తినాలి, మితిమీర తినకూడదు, లిమిటెడ్గా తినాలి. ఎక్కువ తినేసామనుకో సకల రోగాలు ప్రాప్తిస్తాయి. అందులో మనకి మరి ఎప్పుడు తిన్నాం కదా, ఫుడ్డే తిన్నాను. అసలు నేను ఫుడ్ తింటమే కొంచెం, ఒక పూటే తింటాను, అది కూడా 2వ పూట తిన్నాను. కాఫీ తాగుతా, గ్రీన్ టీ తాగుతా, ఏయో చిన్న చిన్న ప్రయోగాలన్నీ చేస్తా. బట్ కొంచెం కష్టమే. ఒక్కసారిగా బూందీ లడ్డు, మిఠాయి, చెక్కలు, చక్రాలు, అరకులు వేయి నా కొడుకుడు దొరికిందల్లా ఈ కుర్తులో వేసేసరికి దెబ్బ కొట్టేసింది అనుకోండి. పడలేదు నాకు అసలుకి. 2-3 రోజుల నుంచి రోజు గారెలు, పొద్దున్నే గారెలు. ఆయిల్ ఫుడ్ కదా, 3 రోజుల నుంచి రోజు గారెలు, చికెను. ఈరోజు కూడా అయ్యే తినేసరికి నా ప్రాణం మీదకి వచ్చింది. ఈ కనుమ పండగ ఏమో కానీ కన్నులు విందుగా నేను మాత్రం మా బాత్రూమ్ని బాగు చేసేసాను. అందుకే బాగా నీరసంగా ఉండి అసలు ఇవాళ రెడీ కూడా అవ్వలేదు. బట్ తప్పదు, నైటీలో ఉంటేనే ఫ్రీగా వెళ్ళి రాగలుగుతాం. డ్రెస్సులు, కొత్త చీరలు కట్టుకుంటే ఏడుపు వచ్చేస్తుంది. అంటే నిన్న కట్టుకున్నాం, నిన్న వేసుకున్నాం పండగ రోజు. ఈరోజు కూడా పండగే, బట్ వేసుకునే ఓపిక అస్సలకి లేదు. బట్టలన్నా నా మీద నాకే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అందుకని నేను చేతులు కాల్చుకోవద్దు, ఒళ్ళు కాల్చుకోవద్దు అన్నాను, కానీ దీని గురించి చెప్పలేదు కదా. అందుకే నాకు ఇది. ఓకే, బాయ్. జాగ్రత్త, హెల్త్. ఓకే.